అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమంలో స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము యోగా థెరపీలో ఏ విధమైన ఆరోగ్య సమస్యలకి ఎటువంటి యోగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా యోగా చికిత్సను మనం అందించగలుగుతాము అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా మనము ఇప్పుడు ప్రాణాయామ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో ఫస్ట్ పార్ట్లో అసలు ప్రాణాయామ గురించి జస్ట్ ఫిజియోలాజికల్ అంటే శరీర ధర్మము, అంటే ఫంక్షన్స్, మన బాడీలో ఏం జరుగుతుంది అనేది డిస్కస్ చేశాము. ఈరోజు దాని గురించి ఇంకొద్దిగా అవగాహన తెచ్చుకుందాము. రెడ్డిస్ ఫార్మసీ హోల్సేల్ అండ్ రీటైల్, స్టోన్హౌస్పేట మెయిన్ రోడ్, యూనియన్ బ్యాంక్ దగ్గర, నెల్లూరు. ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 20వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు ప్రతి 1000 రూపాయలు జనరిక్ మందుల కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వబడును. మా వద్ద అన్ని రకముల బ్రాండెడ్ జనరిక్ మందులపై 50% నుండి 80% వరకు ప్రత్యేక డిస్కౌంట్ లభించును. మా వద్ద అన్ని రకముల కంపెనీ మందులు, జెనరిక్, సర్జికల్స్, ఫ్యాన్సీ, కాస్మెటిక్స్ హోల్సేల్ రేట్లకే లభించును. అందుబాటులో లేని మందులు కూడా తెప్పించి ఇవ్వడం మా ప్రత్యేకత. సంప్రదించండి 9182678133. సో నిన్న నేను చెప్పిన దాంట్లో ప్రాణాయామము అంటే ఏమీ లేదు, మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉంటుందో ఇన్హేల్ ఎగ్జేల్, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా నిన్న మనము ఇన్హలేషన్, స్లోగా ఇన్హేల్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది, అలాగే తీసుకున్న శ్వాసని కాసేపు ఎక్కువగా హోల్డ్ చేస్తే నర్వస్ సిస్టమ్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది డిస్కస్ చేశాము. అండ్ అట్ ది సేమ్ టైం స్లో ఎగ్జలేషన్ చేస్తే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎలా యాక్టివేట్ అవుతుంది, స్ట్రెస్ అనేది ఎలా తగ్గుతుంది అనేది డిస్కస్ చేశాం. సో ప్రాణాయామ ఇస్ ది 4th కాంపోనెంట్ డిస్క్రైబ్డ్ బై పతంజలి మహర్షి. సో పతంజలి గారు చెప్పిన అష్టాంగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అందులో 4వ మెట్టు ప్రాణాయామం. ఒక్కసారి యోగా సాధకుడు కానీ యమాలు పాటించి నియమాలు ప్రాక్టీస్ చేస్తూ ఆసనంలో కానీ స్థిరత్వం పొందుతాడో అప్పుడు అతను 4వ స్టెప్పు ప్రాణాయామానికి అర్హత సాధిస్తాడు. ఇన్ జనరల్గా మనం ఇప్పుడు కమర్షియల్గా, అంటే ఈ రోజుల్లో యోగా మొత్తం కమర్షియల్ అయ్యింది. ఇప్పుడు మనము ఫస్ట్ డే యోగా క్లాస్కి వెళ్ళగానే ప్రాణాయామం చెప్పారా లేదా, యోగా ఆసనాలు చెప్పారా లేదా, ముద్రలు చెప్పారా లేదా అంటే టీచర్ కన్నా ముందరే స్టూడెంట్స్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అదేదో చెప్తారు చూడండి, ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ అవునా కాదు, ఇది మనం ఇంట్లో వండుకున్నాం అనుకోండి ఒకటే కూర ఉంటుంది. అదే 100 చోట్ల తిరిగామనుకోండి, భిక్షగాడికి 100 ఇళ్లలో కూర ఎలా దొరుకుతుందో అట్లా మన వాళ్ళు టీవీలో చూసి, దాని తర్వాత టీవీలో, సోషల్ మీడియాస్లో, అక్కడ ఇక్కడ ఇవన్నీ చూసి రకరకాలవన్నీ నేర్చుకొని, అంటే అవి విని సార్ నాకు ఇది చెప్పండి, మేడం నాకు ఇది చెప్పండి అని అంటారు. ఇన్ జనరల్గా ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంటు. ప్రాణాయామం అంటే మీ ప్రాణంతో చెలగాటం ఆడుతున్నారు అని లెక్క. పాత రోజుల్లో అంత సులువుగా ఏ గురువు గారు కూడా ప్రాణాయామాలని ఈజీగా శిష్యులకి నేర్పించేవాళ్ళు కాదు. ఎందుకు అనంటే మనం తీసుకునే బ్రీతింగ్, శ్వాస అనేది డైరెక్ట్గా మన ఆయుష్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారు అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మనము మనిషి యొక్క ఆయుష్ని ఎలా లెక్క పెడుతున్నాం, సంవత్సరాలతో లెక్క పెడుతున్నాం. అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సుమారుగా ఒక మనిషి ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి 60 years 60 సంవత్సరాలు బతకొచ్చు. మనిషి ఆయుష్ 60 అంటున్నాం. కుక్క ఆయుష్ సమ్ 20 years అంటాం. ఇంకొకటి తాబేలు ఆయుష్ 100 సంవత్సరాలు, 120 అలా అనుకుంటూ వెళ్తాం. కానీ పురాణకాలంలో మన ఆయుష్ని మన శ్వాసలతో లెక్క పెట్టేవాళ్ళు. మనం తీసుకునే ఒక శ్వాస నిశ్వాస 1 + 1 2. సో ఇన్ జనరల్గా 3,64,892 బ్రెత్స్ అని అనుకోండి. సో మనం తీసుకునే శ్వాస నిశ్వాసతో కౌంట్ చేసేవాళ్ళు. అందుకని మనం బ్రీతింగ్ని ఫాస్ట్గా చేసాము అని అంటే మన ఆయుష్ని మనమే తగ్గించుకున్నట్టు, మనం బ్రీతింగ్ని స్లో చేసామనుకోండి మన ఆయుష్ని మనమే ఇంక్రీజ్ చేస్తున్నట్టు. బాగా అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ డీప్ బ్రీతింగ్, వెరీ స్లో బ్రీతింగ్, దెన్ యు ఆర్ ఇంక్రీజింగ్ ది లైఫ్ స్పాన్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెరీ షాలో బ్రీతింగ్ అంటే ఊపిరితిత్తులు మొత్తం నిండకుండానే జస్ట్ ఏదో ఇన్హేల్ చేసాము, ఎగ్జేల్ చేసాము అని అనుకుంటే మీ బ్రీతింగ్ని మీరే, అంటే మీ ఆయుష్ని మీరే తగ్గించుకుంటున్నట్టు. దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషను
చాలా చిన్న ఎగ్జాంపుల్, అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్లో చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఒక ట్యాంక్ ఉంది అని అనుకోండి, నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ నీళ్ళ ట్యాంక్ యొక్క కెపాసిటీ సమ్ 1000 లీటర్స్ అని అనుకుందాం. సో 1000 లీటర్స్ నీళ్ళ కెపాసిటీ ఉండే ట్యాంక్లో మీరు ఒకసారి మోటార్ కానీ వేస్తే, అంటే ఒక్కసారి మోటార్ వేస్తే అది 1 అవర్లో వాటర్ నిండుతుంది అని అనుకుందాం. సో ఫర్ 1 అవర్ మోటార్ ఆన్ చేస్తే మీకు వాటర్ మొత్తము నిండిపోతుంది. అలా వాటర్ నిండితే మీకు 1 డే మొత్తం కూడా మీకు వస్తుంది. అలా కాకుండా మీరు 5 minutes మోటార్ ఆన్ చేసి 5 minutes మోటార్ ఆన్ చేశారనుకోండి, ఆ ట్యాంక్ 1000 లీటర్స్ కెపాసిటీ కదా. 5 minutes అంటే 1000/5 ఎంత అయ్యింది? 200 లీటర్స్ మాత్రమే నిండుతుంది. ఓకే, 200 లీటర్స్ వాటర్ నిండింది. మీరు బటన్ వేశారు, 5 minutes ఆఫ్ చేసి మీ పనిలోకి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేశారు వాటర్ అయిపోయింది అని, మళ్ళీ ఒక 5 minutes వేయాలి. ఓకే, అగైన్ 200 లీటర్సే నిండుతుంది. అలా మీరు 5 సార్లు మోటార్ వేసి నిండడం బెటరా, ఒకేసారి బటన్ వేసి ఎక్కువ వాటర్ నింపడం బెటరా? ఆలోచించండి. దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, మీరు ఎక్కువ సార్లు బటన్ వేసి ట్యాంక్లో నీళ్లు నిండే కొద్దీ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అప్పుడు కన్జంప్షన్ చేసేది ఇప్పుడు కన్జంప్షన్ చేసే దాంట్లో కొద్దిగా తేడా ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు 10 సార్లు మోటార్ని యూజ్ చేస్తున్నారు. ఒకే అటెంప్ట్లో మోటార్ని యూజ్ చేయడం కన్నా 10 సార్లు యూజ్ చేస్తే వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. అంటే మీ లంగ్స్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంది, కానీ మీరు కొద్దిగా తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకోవట్లేదు. సో లంగ్ కెపాసిటీని మొత్తంని యూజ్ చేయట్లేదు, అండ్ అట్ ది సేమ్ టైం మీ ఎనర్జీని ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో దానికోసమని వీలైనంత వరకు శ్వాసని తగ్గించడం అంటే ఇన్హలేషన్, ఎగ్జలేషన్ స్లో ప్రాసెస్ చేయగలిగితే ఊపిరితిత్తుల్లో ఉండే మొత్తం స్పేస్ని మనం యూజ్ చేయగలుగుతాము. మనం తీసుకున్న శ్వాసతో మన బాడీలో బ్లడ్ మొత్తాన్ని అన్నిటికీ సర్క్యులేట్ చేయగలుగుతాము. దీనికి 1 more ఎగ్జాంపుల్, బ్రీతింగ్ గురించి ఇది కొద్దిగా టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ ఇది అర్థం చేసుకోకుండా మీరు ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే దీని గొప్పతనం తెలియదు. సో దీనికి ఇంకో క్లాసికల్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు మనం అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్లు శ్వాస తీసుకుంటున్నారు అనుకుందాం, శ్వాస వదిలేది కూడా 2 సెకండ్లు అని అనుకుందాం. 2 సెకండ్లు శ్వాస అంటే మీ కెపాసిటీ, మీరు టైమర్ పెట్టుకుంటే 2 సెకండ్ల దాకా శ్వాస తీసుకున్నారు, 2 సెకండ్లు శ్వాస వదిలేరు. అంటే అప్పుడు మీ శ్వాస యొక్క టైం ఎంత పడింది? శ్వాస అంటే ఇన్హేల్ ఎగ్జేల్ 2 కలిపితే 4 seconds. అప్పుడు 1 నిమిషానికి మీరు ఎన్ని తీసుకున్నట్టు లెక్క చూడండి. 2 + 2 4 కదా. 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉన్నాయి? 60 సెకండ్లు ఉన్నాయి. 60 సెకండ్లకి మీరు ఇన్హేల్ ఎగ్జేల్ 2 కలిపితే 4 సెకండ్లు. అంటే ఎన్ని శ్వాస నిశ్వాసాలు చేస్తారు? 15 చేస్తారు. 60/4. ఇప్పుడు మీరు యోగా క్లాస్కి వచ్చినప్పుడు నేను ప్రాణాయామ చేయమని, ఏమండి మీరు నెమ్మదిగా శ్వాస తీసుకోండి, ఇంక్రీజ్ చేయండి మీ ఇన్హలేషను, మీరు తీసుకునే శ్వాసని స్లో చేస్తూ ఎక్కువ తీసుకోండి అన్నాను అనుకోండి, మీరు అప్పుడు ఏం చేస్తారంటే 2 సెకండ్లు శ్వాస తీసుకునేది ఇంకొద్దిగా పెంచారు అనుకుందాం, ఇంకో 2 సెకండ్లు శ్వాస తీసుకోవడం 4 సెకండ్లు, శ్వాస నార్మల్గా వదిలేస్తున్నారు 2 సెకండ్లు. 4 + 2 ఎంత అయినాయి? 6 అయినాయి. సో ఇప్పుడు మీ శ్వాస యొక్క కెపాసిటీ మొత్తము 6 సెకండ్లు. 1 నిమిషానికి ఎన్ని తీసుకుంటారు అప్పుడు? 60/6 10. అంటే 10 శ్వాస నిశ్వాసాలు. ఇందాక 15 తగ్గాయా? 15 శ్వాసల నుంచి మీరు ఎంత దానికి వచ్చారు? 10 వచ్చారు. ఇప్పుడు నేను మళ్ళీ అంటాను, 1 నెల ప్రాక్టీస్ చేశాక మీరు ఇన్హలేషన్ పెంచారు కదండి, ఎగ్జలేషన్ కెపాసిటీ కూడా పెంచండి. మీరు 2 సెకండ్లే తీసుకుంటున్నారు కదా, ఇంకొద్దిగా 2 సెకండ్లు పెంచండి అన్నాను. 4 seconds ఇన్హేల్, 4 seconds ఎగ్జేల్, 8 seconds అయినాయి. అప్పుడు 60, 1 నిమిషానికి ఎన్ని ఉంటాయో చూడండి, 60/8. అప్పుడు ఎంత వచ్చినాయి? 60/8 మీరు వేసుకుంటే రఫ్లీ అరౌండ్ 60/8 మీకు 7.5 దాకా వస్తుంది. ఇందాక మీరు ఫస్ట్ టైము స్లో బ్రీతింగ్ చేయకపోతే 15 శ్వాసలు తీసుకుంటున్నారు. స్లో ఇన్హేల్ ఇంక్లూడ్ చేస్తే 10కి, అదే స్లో ఇన్హేలు స్లో ఎగ్జేల్ చేస్తే 7 దాకా వచ్చాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంకో 2 నెలలు అయిపోయినాయి, మీరు నా క్లాస్లో జాయిన్ అయ్యి బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇన్హేల్ పెంచారు, ఎగ్జేల్ పెంచారు. ఏమండి ఇన్హేల్ తీసుకున్నారు కదా, తీసుకున్నాక 2 సెకండ్స్ అలానే అట్టి పెట్టండి,
ఇన్హేల్ చేశాక 2 seconds హోల్డ్ చేయండి. హోల్డ్ అంటే ఏం లేదండి, కుంభకం అని అంటారు. తీసుకున్న శ్వాసని కాసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఎగ్జేల్ చేయమంటున్నాను. ఇందాక 4 సెకండ్లు ఇన్హేలు, 2 సెకండ్లు హోల్డింగ్ యువర్ బ్రెత్, 4 సెకండ్లు ఎగ్జేలు. 4, 2, 4 8 అయింది, 10 అయింది. సో 60 సెకండ్లకి మీరు 10 సెకండ్లు ఇన్హేల్ ఎగ్జేల్ కుంభకం పెడితే ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక 1 monthకి నేనేమంటానంటే ఇన్హేల్ 4 కౌంట్ చేశారు, 2 సెకండ్లు హోల్డ్ చేశారు, మళ్ళీ 4 seconds ఎగ్జేల్ చేశారు, ఇంకో 2 seconds మీరు జస్ట్ అట్టే ఉండండి. ఇన్హేల్ చేయొద్దు, ఎగ్జేల్ చేయొద్దు, జస్ట్ పాజ్ యువర్ బ్రెత్. అప్పుడే ఫాస్ట్గా మీరు ఇన్హేల్ చేయొద్దు అని అంటాను. దాన్ని బాహ్య కుంభకం అని అంటారు. అంటే శ్వాస తీసుకున్నారు, 2 seconds హోల్డ్ చేశారు, ఎగ్జేల్ చేశాక మళ్ళీ 2 seconds హోల్డ్ చేశారు. ఇప్పుడు ఎంత అయింది? 4, 2, 4, 2 12. 60 డివైడెడ్ బై 12 5. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ 2 seconds ఇన్హేల్, 2 seconds ఎగ్జేల్, హోల్డింగ్ బ్రెత్, పాజింగ్ బ్రెత్ చేస్తేనే 15 శ్వాసలు తీసుకునే మిమ్మల్ని 6 శ్వాసలకి తగ్గించాం. ఇది రెగ్యులర్గా మీరు 15 నిమిషాల పాటు చేయగలిగితే మీరు ఎన్ని శ్వాసల్ని తగ్గించగలుగుతారో చూడండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మనము తీసుకునే మీ శ్వాస నిశ్వాసను తగ్గిస్తున్నాం. మీ దగ్గర 100 రూపాయలు నేను ఇచ్చాను, ఈ 100 రూపాయలు నేను యూజ్ చేసుకోవాలి. దేవుడు మనకి 100 ఇచ్చేసాడు అనుకుందాం. మీ ఆయువు మీరు 100 శ్వాసలే, మీ కౌంట్ 100 అని అన్నప్పుడు నువ్వు ఫాస్ట్గా ఇన్హేల్ ఎగ్జేల్ చేసి 100 ఖర్చు పెట్టేస్తావా? 100 ఉన్నంత వరకే నువ్వు ఈ భూమి మీద ఉంటావు. 100లో డబ్బులు అయిపోతే అంతే, నీ ప్రాణం అయిపోయింది, తీసుకెళ్ళిపోతారు. సో నువ్వు శ్వాసని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఎలా పడితే అలా నువ్వు యూజ్ చేసావు అనుకోండి, ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్ చేసుకుంటూ వెళ్ళావు అని అనుకోండి, డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, ప్రాణం అయిపోతే మనం మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. సో బ్రీతింగ్ని ఇంతకన్నా సింపుల్గా నాకు వీలైనంత వరకు చెప్పాను. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు ఇన్హలేషన్ పెంచండి, హోల్డింగ్ యువర్ బ్రెత్ చేయండి, ఎగ్జలేషన్ పెంచండి. ఇందులో హోల్డింగ్ యువర్ బ్రెత్ అంటే మనం తీసుకున్న శ్వాసని హోల్డ్ చేయాలి అని అనుకునేటప్పుడు ఒక లో బీపీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎవరికైతే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉందో వాళ్ళు హోల్డింగ్ యువర్ బ్రెత్ స్టార్టింగ్ చేయకూడదు. మిగతా వాళ్ళు హోల్డింగ్ యువర్ బ్రెత్ చేయొచ్చు. అగైన్ సర్టిఫైడ్ యోగా టీచర్సు ప్రాణాయామ మీద కొద్దిగా అవగాహన ఉండే వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఇప్పుడు దాకా నేను ఫిజియలాజికల్గా చెప్పాను. ఇంకా సామాన్యులకు అర్థం అవ్వాలని ట్యాంక్లో వాటర్ అని 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మన యోగా టర్మినాలజీలోకి వద్దాం. యోగా టర్మినాలజీలో శ్వాస తీసుకోవడాన్ని పూరకము అని అంటారు. శ్వాసని కానీ వదిలితే రేచకము అని అంటారు. శ్వాసని కానీ అలాగే తీసుకున్న శ్వాసని ఉంచితే మన లంగ్స్ లోపల అలాగనే ఉంచితే కుంభకము అని అంటారు. లోపలికి కానీ అలాగే ఉంచితే అంతర్కుంభకము. అదే శ్వాస వదిలేశాక కాసేపు పాస్ చేసామనుకోండి బాహ్య కుంభకము అని అంటారు. సో ఏ ప్రాణాయామ ఇన్ యోగా మీన్స్ 3 components mainly పూరక, కుంభక, రేచక. పూరక means inhalation, rechaka means exhalation, kumbhaka means retention of your breath. And kumbhaka is again of 2 types. One is antar kumbhaka, other one is bahya kumbhaka. Antar kumbhaka means when you are holding your breath, inhale and exhale. Bahya kumbhaka means when you are passing your breath after exhalation. ఈ 4 కాంపోనెంట్స్ మీ బ్రెయిన్లోకి ఎక్కాలి. ఎక్కితేనే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా చేయగలుగుతారు. ఇది యోగాలో ఈ ప్రాణాయామ ఏదైతే ఉందో అంతకు ముందరే భగవద్గీతలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే ఇప్పుడు నేను 4 చెప్పాను, పూరక, కుంభక, రేచక, ఆ తర్వాత బాహ్య కుంభక చెప్పాను కదా. భగవద్గీతలో వీటికి ఏమన్నారంటే ఫస్ట్ దాన్ని ప్రాణ ఇన్హలేషన్, ఆ తర్వాత ప్రచ్ఛద్ధారణ హోల్డింగ్ యువర్ బ్రెత్ అంతర్కుంభక, మూడవది ఎగ్జలేషన్ రేచకని విచ్ఛద్ధారణ అని అన్నారు, నాలుగవది పాజింగ్ యువర్ బ్రెత్ని అపానము అని అన్నారు. ప్రాణము, అపానము, ప్రచ్ఛద్ధారణము,
విచ్చత్తారణము. ఈ నాలుగు పదాలు మీకు భగవద్గీతలో కూడా కనిపిస్తాయి. ఇదే ప్రాణాయామ కాన్సెప్ట్ని అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అథర్వ వేదలో కూడా ప్రాణాయామ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా యజ్ఞాల్లో కూర్చొని ఉంటే మీకు ప్రాణాయామ చేయిస్తూ ఉంటారు, గమనించండి. ఇన్హేల్ రైట్ సైడు లెఫ్ట్ సైడు, అంటే మీరు చేసే యజ్ఞాన్ని బట్టి వాళ్ళు ప్రాణాయామ చేయిస్తూ ఉంటారు. సో ఈ ప్రాణాయామకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్గా ప్రతిరోజు బ్రీతింగ్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అయితే మనకి పాత పుస్తకాల్లో లేదా యోగా సైకాలజీ ప్రకారం లేదా యోగా ఫిలాసఫీ ప్రకారము 8 రకాల ప్రాణాయామాలు చెప్పారండి. సూర్యభేదన ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ, సిత్కారి ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ, మూర్ఛ, ప్లవని, కపాలభాతి, భస్త్రిక. ఇవి 8 అండి. వీటినే అష్టకుంభకాలని కూడా అంటారు. ఇవి బేసిక్ అన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి 8 కనిపిస్తూ ఉంటాయి. ఈ 8 నుంచే రకరకాల కాంబినేషన్స్ పుట్టుకొచ్చాయి. అలా ఒక్కొక్క ట్రెడిషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఓన్ ప్రాణాయామాస్ ఉంటాయి. లైక్ సావిత్రి ప్రాణాయామ అంటారు, అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. దాని తర్వాత నాడీ శుద్ధికే డిఫరెంట్ నేమ్, సమవృత్తి ప్రాణాయామ, విషమవృత్తి ప్రాణాయామ అంటారు, సుఖ ప్రాణాయామ అని అంటారు. ఇంకా వెళ్తే ప్రణవ ప్రాణాయామ అంటారు. అంటే ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు నేను చెప్పిన 8 ప్రాణాయామాల్లోనే డిఫరెంట్ టెక్నిక్స్, కొద్దిగా వేరియేషన్స్ చేస్తే ప్రాణాయామాలు వస్తాయి. ఇది ఏ ప్రాణాయామ మీరు ప్రాక్టీస్ చేసినా మీ శరీర తత్వం ఏంటి, యాజ్ ఆఫ్ నౌ మీరు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో గమనించి చేసుకోవాలి. ఇన్ జనరల్గా ఈ ప్రాణాయామాలు మొత్తాన్ని 3 విభాగాలుగా చేశారు. ఒకటి ఎనర్జైజింగ్ ప్రాణాయామ, రెండవది బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, మూడవది కూలింగ్ ప్రాణాయామ. ఎనర్జైజింగ్ ప్రాణాయామ అంటే ఏ ప్రాణాయామాలు చేస్తే మన శరీరంలోని ఇంప్యూరిటీస్, మలినాలనేవి బయటికి వెళ్ళి శరీరము దృఢంగా ఉంటుందో, ఫిజికల్ లెవెల్లో క్లీనింగ్ జరుగుతుందో, ప్రతి కణానికి ఆక్సిజన్ వెళ్తుందో వాటిని ఎనర్జైజింగ్ ప్రాణాయామాస్ అని అంటారు. రెండవది బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్. అంటే ఎవరికైతే హీట్ ఎక్కువైతే వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి, అంటే బాడీలో హీట్ తగ్గించడానికి బ్యాలెన్సింగ్గా చేసాము అని అనుకోండి. కూలింగ్ ప్రాణాయామ అంటే హీట్ ఎక్కువైతే చల్లబడ్డానికి ఇవ్వాలి, అదే వాళ్ళకి చల్లదనం ఎక్కువ ఉంటే హీట్ పెంచడానికి ఇవ్వాలి. ఇలా బాడీలో ఏవైతే హెచ్చు తగ్గులు ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఇస్తే వాటిని బ్యాలెన్సింగ్ ప్రాణాయామాస్ అని అంటారు. అలా కాకుండా కూలింగ్ ప్రాణాయామాస్ అని అంటే ఆల్మోస్ట్ మనకి బాడీలో బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అని అంటే అన్ని దోషాలన్నీ, వాతము, పిత్తము, కఫము కరెక్ట్గా ఉన్నాయి, బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మలినాలు ఏమీ లేవు, మీరు దృఢంగా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూలింగ్ ప్రాణాయామాస్ కానీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీలో కుండలిని శక్తిని, అంటే హయ్యర్ లెవెల్ అవేకనింగ్ కాన్షియస్నెస్, ఇంకా అడ్వాన్స్డ్ యోగా ప్రాక్టీసెస్కి వెళ్ళడానికి ఈ ప్రాణాయామాలు అనేవి హెల్ప్ చేస్తాయి. నేను బ్రాడ్గా ఈ 3 కేటగిరీస్ చెప్పాను. ఇంకా వీటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ చెప్తారు. శక్తి ప్రాణాయామాస్ అని ఉన్నాయి, హైపర్ వెంటిలేషన్ ప్రాణాయామ, హైపో వెంటిలేషన్ ప్రాణాయామ. ఎగ్జాంపుల్ ఆఫ్ హైపర్ వెంటిలేషన్ కపాలభాతి అండ్ భస్త్రిక, హైపో వెంటిలేషన్ ఎగ్జాంపుల్ శీతలి. సో ఇవి కూడా అంటే చెప్పుకుంటూ వెళ్తే ప్రాణాయామాలు వాటి యొక్క డిఫరెన్స్ అనేవి చాలా ఉంటాయి. ఒక బిగినర్కి కొత్తగా యోగా ప్రాక్టీస్ చేయాలి, బ్రీతింగ్ గురించి తెలియాలి అంటే నిన్నటి ఎపిసోడ్ ఫస్ట్ది, ఈ రోజుది మీరు చక్కగా వినండి. ఒకసారి అర్థం కాకపోతే 2-3 సార్లు రిపీట్ చేసి చూడండి. మీకు బ్రీతింగ్ మీద అవగాహన వచ్చాక ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో సింపుల్ ప్రాణాయామాస్తో స్టార్ట్ చేద్దాము. అవి ఎలా ప్రాక్టీస్ చేయాలి, బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్ ఎంత ఉండాలి అనేది డిస్కస్ చేద్దాం. ప్రాణాయామ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కూర్చునే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చక్కగా మీరు ఇలా సుఖాసనం అంటే జస్ట్ నేను కాలు ఒకదాని మీద ఒకటి పెట్టానండి. సుఖాసన ఎప్పుడు కూడా ఒక హైట్ పెట్టండి, ఒక దిండు లాంటిది పెట్టి
వీపు నిటారుగా పెట్టుకోవడం, 2 చేతులు చిన్ ముద్రలో పెట్టుకొని మీ చెస్ట్ అనేది ఇలా బ్రాడ్ ఓపెన్ ఉండాలి, ఇలా డౌన్ ఉండకూడదు. చెస్ట్ బ్రాడ్ ఓపెన్. ఎప్పుడైతే చెస్ట్ బ్రాడ్ ఓపెన్ అవుతుందో వీపు నిటారుగా వచ్చేస్తుంది. షోల్డర్స్ ఇలా ఉండకూడదు, షోల్డర్స్ ఇలా ఉండాలి. ఇది పొజిషన్. ఇంకొంతమంది ఇలా నెక్ని పైకి లిఫ్ట్ చేస్తారండి, లేదంటే పైకి చూస్తున్నట్టుంటారు. ఇది తప్పు. నెక్ ఎప్పుడు కూడా ఈ చిన్ను లెవెల్, ఏ లెవెల్ ఉండాలి? ప్యారలల్ టు ది ఫ్లోర్ ఉండాలి. ఇది స్టార్టింగ్. ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కింద కూర్చొని చేయొచ్చు, లేదా కింద కూర్చోలేని వాళ్ళు స్టూల్ మీద కానీ కుర్చీ మీద కూర్చోండి, లేదా మీకు విపరీతంగా వీపు నొప్పి ఉంది గోడ కానుకొని కూర్చోండి. మీరు బాగా హెల్తీగా ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అనంటే వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామ చేయొచ్చు. సో వజ్రాసనం ఎలా? వజ్రాసనం మీకు తెలిసిందే, ఇలా మోకాల మీద కూర్చొని చేసేది వజ్రాసనం. ఇది వజ్రాసనం చెయ్యాలని కొంతమందికి ఉంటుంది, కానీ మోకాళ్ళు అనేవి కొద్దిగా నెప్పెడుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అనంటే ఇలాంటిది పీట్ ఒకటి ఉంటుందండి, దీన్ని వజ్రాసన చైర్ అని అంటారు. సో ఇప్పుడు ఈ వజ్రాసన చైర్ చూడండి, మామూలుగా నేను ఇప్పుడు సైడ్ పోస్చర్లో చూపిస్తున్నాను. సో వజ్రాసనం అంటే ఇలా కూర్చున్నప్పుడు మీకు నీ లాక్ అయి ఉంటుంది, యాంకిల్ లాక్ అయి ఉంటుంది, హిప్ లాక్ అయి ఉంటుంది చూడండి. సో వజ్రాసన, here you can see that your knee is locked, your ankle is locked, your hip is locked. ఇలా ఉండేటప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా మీ పొట్టకి డైజెస్టివ్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. కింద లిమ్స్కి, లెగ్స్కి ఎక్కువగా వెళ్ళదు. మీకు తిమ్మిళ్ళు పట్టడము, లేదా మోకాలు నొప్పి ఉంటే కిందకి వంగలేకపోవడము, ఇక్కడ మీకు నంబ్నెస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి చైర్ ఉంటుంది చూడండి, నేను ఇందాక చెప్పాను కదా. సో ఇది కానీ మీరు యూజ్ చేస్తే మీ పాదాలని చూడండి ఎంత కంఫర్టబుల్గా. మీకు ఇప్పుడు మీ బాడీ వెయిట్ మీ కాలి పిక్కల మీద పట్టు. సో దిస్ ఈజ్ వజ్రాసనం. ఇందులో కూడా మనము ప్రాణాయామ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇంకా ప్రాణాయామ గురించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాము, తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. రెడ్డిస్ ఫార్మసీ హోల్సేల్ అండ్ రీటైల్, స్టోన్ హౌస్పేట, మెయిన్ రోడ్, యూనియన్ బ్యాంక్ దగ్గర, నెల్లూరు. ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 20వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు ప్రతి 1000 రూపాయలు జనరిక్ మందుల కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వబడును. మా వద్ద అన్ని రకముల బ్రాండెడ్ జనరిక్ మందులపై 50% నుండి 80% వరకు ప్రత్యేక డిస్కౌంట్ తో లభించును. మా వద్ద అన్ని రకముల కంపెనీ మందులు, జనరిక్, సర్జికల్స్, ఫ్యాన్సీ, కాస్మెటిక్స్ హోల్సేల్ రేట్లకే లభించును. అందుబాటులో లేని మందులు కూడా తెప్పించి ఇవ్వడం మా ప్రత్యేకత. సంప్రదించండి 9182678133.